మావోయిస్టులు ఒక లేఖ రిలీజ్ చేశారు. మావోయిస్టులు 10న భారత్ బంద్ మావోయిస్టుల ఎన్కౌంటర్లకు నిరసనగా 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు, శాంతి చర్చలకు ఒప్పుకున్న ఆ పని ఆపరేషన్ కగార్. నంబర్ల నష్టం భారీదే కానీ శాశ్వతం కాదు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ రిలీజ్ అయింది. ఆ లేఖ కాలోజీ టీవీ చేతిలో ఉంది. ఒకసారి ఆ లేఖను పూర్తిగా చదివి వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. మరి మావోయిస్టులు మరొకసారి తమ యొక్క ప్రభావాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవునన్నటువంటి సమాధానం అయితే వస్తూ ఉంది. ఒకసారి ఆ లేఖ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి 28/5/2025 వాళ్ళు రిలీజ్ చేస్తే మనకైతే నిన్న సాయంత్రం వచ్చింది. 31వ తారీఖు 5వ నెల వచ్చింది. భారత విప్లవోద్యమ నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బసవరాజ్ నంబాల కేశవరావు అమరహై, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్, బీజేపీ కేంద్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు కామ్రేడ్ బసవరాజ్ సహా 27 మంది పార్టీ పిఎల్జీఏ కార్యకర్తలను హత్య చేయడాన్ని ఖండిస్తూ జూన్ 10న దేశవ్యాప్తంగా బంద్ను పాటించండి. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా కామ్రేడ్ బసవరాజు సహా 27 మంది అమరుల స్మారక సభలు జరపండి అంటూ లేఖనైతే చూస్తూ ఉన్నాం. దానిలో క్లియర్గా మే 21 భారత విప్లవోద్యమ చరిత్రలో చీకటి రోజు. ఆ రోజున బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు, రక్త పిపాసులు, నరహంతకులైన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ హోంశాఖ మంత్రి అమిత్ షాల ఆదేశాలను అనుసరించి భారత సైన్యం, పారామిలిటరీ కమాండో బలగాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసు బలగాలు నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలో సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజ్ సహా పార్టీ పిఎల్జీకి చెందినటువంటి వివిధ స్థాయి నాయకత్వ కామ్రేడ్స్ను సభ్యులను హత్య చేశాయి. ఈ హత్యాకాండకు సాగించిన భద్రతా బలగాల పట్ల తనకెంతో గర్వంగా ఉందని మోదీ, ఇది చరిత్రాత్మక విజయమని అమిత్ షాలు ప్రకటించారు. ఈ ప్రకటనల ద్వారా వారు తమ రక్త పిపాస, నరహంతక స్వభావాన్ని మరోమారు నిర్లజ్జగా ప్రకటించుకున్నారు. ఈ హత్యాకాండకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూన్ 10 నాడు బంద్ పాటించాలని దేశ ప్రజానికానికి పిలుపునిస్తున్నాం. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా కామ్రేడ్ బసవరాజ్ సహా 27 మంది అమరవీరుల స్మారక సభలు జరపాల్సిందిగా పిలుపునిస్తున్నాం. మార్చి చివరి వారంలో జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో హైదరాబాద్లో శాంతి చర్చల కమిటీ ఏర్పడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ప్రకటన విడుదల చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు సానుకూల పరిస్థితిని కల్పిస్తే మా పార్టీ అందుకు సిద్ధమేనని మార్చి 28న పత్రికా ప్రకటన ద్వారా మా వైఖరిని ప్రకటించాం. ఆ తర్వాత 2 సార్లు మా కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి కామ్రేడ్ అభయ్, దండకారణ్య స్పెషల్ జోన్లోని ఉత్తర పశ్చిమ సబ్ జోన్ల మీడియా ప్రతినిధి కామ్రేడ్ రూపేష్ 2 సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖగారు యుద్ధాన్ని ఆపివేసి శాంతి చర్చలకు సానుకూల పరిస్థితిని కల్పించాలని కోరారు. ఈ ప్రకటనలను ఏమాత్రం లెక్క చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరమ ఫాసిస్టు పద్ధతుల్లో ఖగారు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 85 మంది కామ్రేడ్స్ను హత్య చేశాయి. ఏప్రిల్ 21 నాడు జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలో మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ వివేక్ ప్రయాగ్ మాంజీని హత్య చేశారు. 24 ఏప్రిల్ నుంచి మే 8 మధ్య కర్రెగుట్టల్లో 31 మందిని హత్య చేశారు. గత సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 540 మంది విప్లవకారులను, జంగల్ జమీన్ కోసం పోరాడుతున్న సాధారణ ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేశాయి. మావోయిస్టు రహిత భారత్ ఏర్పాటు కోసం మార్చి 31, 2026 వరకు హత్యాకాండను కొనసాగిస్తామని దేశ ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రులు పదే ప్రకటిస్తూ వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, సంయమనం పాటించాలి అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక కామ్రేడ్ బసవరాజు గురించి కూడా ప్రధానంగా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. కామ్రేడ్ బసవరాజ్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేట గ్రామంలో 1955లో జన్మించారు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు శ్రీకాకుళం జిల్లాలో విద్యాభ్యాసం చేసినటువంటి ఆయన 1974 నుంచి 79 వరకు వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ఈసీలో కెమికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 1974 చివరిలో విప్లవ విద్యార్థి సంఘ సభ్యుడిగా చేరారు. 1975 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాడికల్ విద్యార్థి సంఘ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఉత్తర తెలంగాణ గెరిల్లా జోన్ ఫర్
స్వస్టిక్ దండకారుణ్య ఉద్యమ ఫర్ స్వస్టిక్ సర్క్యులర్ ప్రకారం ఆనాటి రాష్ట్ర కమిటీ దండకారుణ్య ప్రాంతానికి 7 దళాలను పంపింది. ఆ సమయంలో తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోకి పంపబడిన దళానికి కామ్రేడ్ గంగన్న పేరుతో కమాండర్గా ఉన్నారు బసవరాజ్. 1983లో 2 దళాలకు నాయకత్వానికి అందించే కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టి జిల్లా కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఇట్లా ఆయనకు సంబంధించి బసవరాజుకు సంబంధించి 2017 నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాలుగా సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ వస్తున్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇట్లా అసలు 51 సంవత్సరాల విప్లవ జీవితంలో కామ్రేడ్ బసవరాజు భారత విప్లవోద్యమానికి గొప్ప సేవలు అందించారు. 1970వ దశకంలో వరంగల్ హన్మకొండ కాజీపేట ప్రాంతంలో విప్లవ విద్యార్థి యువజన ఉద్యమాన్ని నిర్మించారు. 1980వ దశకంలో దండకారుణ్య విప్లవోద్యమ నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. 1990వ దశకంలో ఉత్తర తెలంగాణ దండకారుణ్య ఉద్యమాలను గెరిల్లా జోన్ స్థాయి ఉద్యమాలుగా అభివృద్ధి చేయడంలో ప్రత్యక్ష నాయకత్వాన్ని అందించారు. 2000 నుంచి 2017 వరకు దండకారుణ్యం బీహార్, జార్ఖండ్ గెరిల్లా జోన్లకు విముక్తి ప్రాంతాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంలో ప్రజా విముక్తి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేయడంలో, గెరిల్లా యుద్ధాన్ని, ప్రజా యుద్ధాన్ని ఉన్నత స్థాయికి అభివృద్ధి చేయడంలో ఇట్లా మొత్తం కామ్రేడ్ బసవరాజు చేసినటువంటి అన్నింటినీ కూడా ఇక చివరిగా వారు ఏం చెప్తున్నారంటే జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా కామ్రేడ్ బసవరాజ్ భారత విప్లవోద్యమానికి చేసిన సేవలను ఎత్తిపడుతూ, ఆయనతో అమరులైన కామ్రేడ్స్ అమరత్వాన్ని ఎత్తిపడుతూ విప్లవ ప్రతిఘటక ఖగార్ యుద్ధాన్ని ప్రతిఘటించేలా ప్రజలను సిద్ధం చేస్తూ అమరుల స్మారక సభలను జరపాల్సిందిగా యావత్తు దేశ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. మరి ఎవరు చేస్తారు ఏందనేది పక్కన పెడితే, ఇక్కడ ఒకవేళ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ నుంచి ఇచ్చినటువంటి ఈ లేఖ ప్రకారం ఎవరైనా ఏమైనా చేయాలని ఆలోచన చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ మావోయిస్టులకు సింపతిదారులుగా ఎవరున్నారనేది ఐడెంటిఫై చేయడానికి కూడా కేంద్రానికి ఒక అవకాశం ఇచ్చినట్టే. ఎందుకంటే ఎవరెవరు ఈ మావోయిస్టుకు సంబంధించినటువంటి లేఖను అనుసరిస్తున్నారు, ఎవరెవరు ఈ లేఖలతోని ప్రభావితం అవుతున్నారు ఏందనేది ఈజీగా తెలిసిపోతుంది. మరి నిజంగానే అందరూ పాల్గొనరా, ఏం చేస్తారనేది ఒక ప్రశ్నగానే ఉన్నప్పటికీ కూడా జూన్ 10వ తారీఖు రోజు మరి ఏం జరగబోతుంది అనేది కూడా ఒక ప్రశ్ననే. ఒకవేళ జూన్ 10వ తారీఖు రోజు కనుక బంద్ పాటిస్తే మాత్రం ఆయా ప్రాంతాలలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కూడా చెప్పొచ్చు. ఎస్, ఇంతసేపు మనం చదివినటువంటి ప్రతిదీ నష్టం శాశ్వతం కాదంటూ తర్వాత కామ్రేడ్ బసవరాజుకు సంబంధించినటువంటి విషయంలో రాసినటువంటి అన్నింటినీ కూడా ప్రధానంగా దీనిలో మాత్రం ప్రస్తావించడం జరిగింది. ఏది ఏమైనా కానీ మావోయిస్ట్ పార్టీకి అయితే ఒక తీరని నష్టంగానే వారు కూడా చెప్పుకుంటా ఉన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్